Hi students, welcome to my channel. Good evening all of you. Now today in this class we discuss about first year Maths B homogenization topic. ఇందులో ఇంకా మనకు రిమైనింగ్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 4th క్వశ్చన్ అండ్ 5th క్వశ్చన్. నౌ లెట్ us డిస్కస్. సో ఇక్కడ హోమోజనైజేషన్లో మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, ఫైండ్ ద కండిషన్ ఫర్ ద లైన్స్ joining the origin to the points of intersection of circle and the line both are coincident. మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ అండ్ లైన్ ఈక్వేషన్స్ బోత్ ఆర్ కోఇన్సిడెంట్కి కండిషన్ను ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో వెరీ సింపుల్, మనకు ఆల్రెడీ తెలుసు హోమోజనైజేషన్ ప్రాసెస్ ఎలా చేస్తారో. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి, ఇచ్చిన సర్కిల్ గివెన్ సర్కిల్ x² + y² = a² అండి. మనకు ఇచ్చిన సర్కిల్ ఏమి ఇచ్చారండి, ఇక్కడ మనకు x² + y² = a² సర్కిల్ నొటేషన్ ఈజ్ గివెన్. సో ఇక్కడ మనకు ప్రీవియస్ క్వశ్చన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఏమొచ్చిందండి, దేర్ ఈజ్ నో సెంటర్ వాల్యూ. సో సెంటర్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనకు gx fy అండ్ కాన్స్టాంట్ టర్మ్ అనేది లేదు. సో మనకి ఇక్కడ a² నొటేషన్ x² + y² = a² నొటేషన్లో ఇచ్చాడు. సో మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ఏంటి, lx + my = 1. సో ఇక్కడ మనకు డైరెక్ట్ 1 = 1 లైన్ ఈక్వేషన్ ఇచ్చిండు. సో మనం ఏం రెడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటిది కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ఎందులోకి కన్వర్ట్ కావాలి, 1 సమ్ వాల్యూలోకి కన్వర్ట్ కావాలి. సో వాడే డైరెక్ట్ వాల్యూలో కన్వర్ట్ చేసి ఇచ్చేసాడు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, హోమోజనైజ్డ్ ఈక్వేషన్ 2 with 1. సో ఏంటిదండి మన కండిషను, x² + y² = a² 1². సో మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసామండి, x² + y² + 2gxకి ఏం మల్టిప్లై చేయాలా, 1ని, ప్లస్ 2f వైకి ఏం మల్టిప్లై చేయాలా, 1ని, ప్లస్ కాన్స్టాంట్కి ఏం చేయాలా, 1² తీసుకోవాలని చెప్పాను. సో కాన్స్టాంట్కి ఏం తీసుకోవాలండి, 1². సో ఎందుకంటే మనకు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 స్ట్రేట్ లైన్స్. 2 స్ట్రేట్ లైన్ నొటేషన్ ఏంటిదండి మనకు, ax + by + c = 0. సో 2 స్ట్రేట్ లైన్స్లో మనకి ఎన్ని కాన్స్టాంట్స్ ఉంటాయండి, 2 కాన్స్టాంట్. అందుకే నేను 1² నొటేషన్ తీసుకుంటా. సో అందుకే ఇక్కడ రైట్ సైడ్ ఉన్న కాన్స్టాంట్కి నేను 1² నొటేషన్ తీసుకున్నా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, 1 ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం, lx + my. సో సింప్లీ సబ్స్టిట్యూట్ lx + my (² అయిపోయింది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకు, ఈక్వేషన్ 2 నుండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏం ఫార్ములా ఎగ్జిస్ట్ అయిపోయింది, a + b (² ఫార్ములా ఏంటిదండి, a² + b² + 2ab. నౌ అప్లై ద టర్మ్ ఏంటిది, a² l² x², b² m² y², 2ab 2lm xy ఆర్డర్ నొటేషన్లో రాసాం. x² + y² = ఇక్కడ ఏం కనిపిస్తుందండి, a² ఇంటూ ఆల్ దీస్ టర్మ్స్. అంటే ఏం చేస్తున్నా, a²ని ఫస్ట్ టర్మ్కి మల్టిప్లై అండ్ a² మల్టిప్లై విత్ సెకండ్ టర్మ్ అండ్ a² మల్టిప్లై విత్ థర్డ్ టర్మ్. a² l² x², a² m² y², a² 2lm xy ఆర్డర్లో ఏం రాశానండి, 2a² lm xy. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, లెఫ్ట్ సైడ్లో ఉన్న మనకు x² y² ను రైట్ సైడ్ తీసుకొచ్చేస్తున్నాం. అంటే ప్లస్ గోస్ టు మైనస్ అయినా అయిపోయింది, -x² - y² = 0. ఇదంతా రైట్ సైడ్ టర్మ్స్ అండి. సో రైట్ సైడ్ టర్మ్స్ నేను అలానే తీసుకున్నా. లెఫ్ట్ సైడ్లో ఉన్న x² + y² ఏం చేశాను, రైట్ సైడ్ తీసుకొచ్చేసాను. ఏమైపోయింది, సైన్లు చేంజ్ అయిపోయినాయి, ప్లస్ గోస్ టు మైనస్. సో ఫైనల్గా మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ 1x² టర్మ్ అండ్ 1x² టర్మ్ ఉంది. సో నేను కామన్ తీస్తున్నా, x² టేక్ కామన్, దెన్ యూ విల్ గెట్ a² l² - 1 కాన్స్టాంట్ మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ a² m² y² అండ్ -y², టేక్ y² కామన్, దెన్ యూ విల్ గెట్ కోఎఫిషియంట్ a² m² -1. సో మనకి xy టర్మ్ సింగిల్ ఉంది కాబట్టి సింగిల్ సేమ్ ఆస్ట్రీ తీసుకున్నా. సో ఫైనల్గా మనకి ఇది ఏ నొటేషన్లోకి మారిపోయింది, ax² + by² + 2hxy = 0. సింప్లీ ఐ విల్ కంపేర్డ్, ఏం చేశాను నేను,
కంపేర్ చేశాను. సో ఇక్కడ ఏంటిదండి మనకు ఫైనల్గా వచ్చిన కోఎఫిషియంట్ వాల్యూస్ a is equals to a square l square minus 1, b is equals to a square m square minus 1, 2h is equals to 2a square lm. So simply ఇక్కడ 2 gets cancel. సో ఫైనల్లీ h is equals to a square lm. సో ఇప్పటివరకు మనం చేసింది ఏంటిదండి, హోమోజనైజేషన్ ఈక్వేషన్ చేసినప్పుడు మనం ఏం చేయాలా, 1ని మల్టిప్లికేషన్ నొటేషన్లోకి తీసుకోవాలా. సో ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి 1 స్క్వేర్ నొటేషన్ తీసుకున్నా, a ప్లస్ b నొటేషన్లోకి కన్వర్ట్ అయిపోయింది, రెడ్యూస్ చేశాను, మల్టిప్లికేషన్ చేశాను, ఆల్ ఈక్వేషన్ను సింగిల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసుకున్నా, LHS RHS అన్నీ ఒక సైడ్ తెచ్చుకున్నా. సో ఫైనల్ నాకు ఎందులో కన్వర్ట్ అయిపోయింది, పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్లోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏం మెన్షన్ చేశానండి, కోయిన్సైడ్ అన్నాడు. యూ నీడ్ టు ఫైండ్ అవుట్ కండిషన్ ఫర్ కోయిన్సైడ్. సో ఇక్కడ కోయిన్సైడ్ కండిషన్ ఏం మెన్షన్ చేశానండి నేను, h స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ab. సో వాట్ ఈస్ ద కోయిన్సైడ్ ఈక్వేషన్ కండిషన్, h స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ab. సో ఆల్రెడీ మనం కంపారిజన్ చేసినప్పుడు h వాల్యూ వచ్చేసింది, a అండ్ b వాల్యూ వచ్చేసింది. సో h వాల్యూ ఏంటిది, a స్క్వేర్ lm సబ్స్టిట్యూట్ హోల్ స్క్వేర్ a ఇంటూ b, a స్క్వేర్ l స్క్వేర్ మైనస్ 1 ఇంటూ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ 1. నెక్స్ట్ ఏం చేస్తున్నా, స్క్వేర్ అప్లికేబుల్ టు దీస్ 3 టర్మ్స్, a స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏమైపోతుంది a పవర్ 4, నెక్స్ట్ l స్క్వేర్ అండ్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, మళ్ళీ ఇక్కడ మల్టిప్లికేషన్ నొటేషన్, యూ నీడ్ టు మల్టిప్లై 2 టర్మ్స్, ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్, a స్క్వేర్ a పవర్ 4 l స్క్వేర్ m స్క్వేర్ ఫస్ట్ టర్ము, a స్క్వేర్ l స్క్వేర్ ఇంటూ 1 a స్క్వేర్ l స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1 1 అండి. సో ఫైనల్గా మనకి ఈ టర్మ్స్ వచ్చేసినాయి. సో ఇక్కడ మనకి ఏమైపోయింది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ a పవర్ 4 l స్క్వేర్ m స్క్వేర్, రైట్ హ్యాండ్ సైడ్ a పవర్ 4 l స్క్వేర్ m స్క్వేర్, బోత్ ఆర్ గెట్స్ క్యాన్సల్డ్. సో ఫైనల్లీ మనకి మిగిలింది ఏంటిది, మైనస్ a స్క్వేర్ l స్క్వేర్ మైనస్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టాంట్ వాల్యూ ఎగ్జిస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కండిషన్ కోసము ఈ రెండు నెగటివ్ టర్మ్స్ని ఈక్వేషన్కి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నా. సో ఆటోమేటిక్గా మైనస్ సైన్ గోస్ టు ప్లస్ సైన్. సో మైనస్ a స్క్వేర్ l స్క్వేర్ గోస్ టు ప్లస్ a స్క్వేర్ l స్క్వేర్ మైనస్ a స్క్వేర్ m స్క్వేర్ గోస్ టు ప్లస్ a స్క్వేర్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సేమ్ యాజ్ ఇట్ ఈజ్. దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ ద కోఇన్సిడెంట్. ఇంకొక స్టెప్ ఏం రాయొచ్చు అని మనకి ఎలా రెడ్యూస్ చేయొచ్చు, ఇందులో మనకు ఏంటిది కామన్ కనిపించేది a స్క్వేర్. సో యూ నీడ్ టు టేక్ కామన్ a స్క్వేర్, దెన్ యూ విల్ గెట్ l స్క్వేర్ ప్లస్ m square. So finally the condition for the coincident is a square l square plus m square is equals to 1. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, 7 మార్క్ క్వశ్చన్కి ఇస్తాడు. సో నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి, లాస్ట్ 5th క్వశ్చన్. నెక్స్ట్ విల్ డిస్కస్ 5th క్వశ్చన్ ఇన్ హోమోజనైజేషన్ టాపిక్. థ్యాంక్ యూ.